తిరుపతి హెడ్ క్వార్టర్స్ లో ఉన్న శ్రీరామ్ ఫైనాన్స్ ఆగడాలపై కార్మిక వర్గానికి అండగా ఈ నెల 21వ తారీఖున సిపిఐ ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. యావత్తు కార్మిక వర్గం ఈ పోరాటంలో పాల్గొనాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. తిరుపతి హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి శ్రీరామ ఆటో ఫైనాన్స్ శ్రీరామ హెడ్ ఆఫీస్లో సుధాకర్ రెడ్డి అక్కడ జిఎంగా అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఆయన చిత్తూరు, అన్నమయ్య జిల్లాకు, తిరుపతి జిల్లాకు హెడ్ క్వార్టర్లో ఇక్కడ మెయిన్ బ్రాంచ్గా ఇక్కడ ఉంది. అక్కడ ఉండేటువంటి బ్రాంచుల్లో శ్రీరామ సంబంధించినటువంటి ఫైనాన్షియల్ మొత్తం కూడా నిలుదోపిడీ చేస్తూ ఉన్నారు. అది టాటా ఏసీలు కావచ్చు, లారీలు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, అదేవిధంగా మినీ వ్యాన్లు, జీపులు ఇట్లాంటివన్నీ కూడా నిలుదోపిడీ చేస్తూ ఉన్నారు. 3 డ్యూలు 2 డ్యూలు ఉంటే ఫైనాన్స్లో చీజ్ చేయడం, దాన్ని అమ్మేయడం, ఉన్నటువంటి ఉన్న పలంగా అమ్మేసి మళ్ళీ ఎవరైతే సూర్తి పెట్టారో వాళ్ళకందరికీ నోటీసులు పంపించడం జరుగుతూ ఉంది. ఈ శ్రీరామ ఫైనాన్స్ పైన జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఉన్నటువంటి ఎస్పీ గారు కూడా జోక్యం చేసుకొని వాళ్ళ ఫైల్ అంతా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు మదనపల్లి ప్రాంతంలో శ్రీనివాస్ అనేటువంటి ఒక అతను, ఒక రైతు ఒక 4-వీలర్ వెహికల్ ఒకటి తీసుకున్నాడు. 4,10,000 రూపాయలు లోన్ ఇచ్చాడు. 4,10,000 రూపాయలకి ఇచ్చిన తర్వాత దాన్ని రీఫండ్ అతని 2,90,000 రూపాయలు కట్టాడు. తర్వాత వాళ్ళ ఏజెంట్కి సంబంధించి కిరణ్ అనేటువంటి ఏజెంట్ దగ్గర 40,000 రూపాయలు డబ్బు కట్టాడు. ఈ రోజుకి కిరణ్ వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నాడు. వీటిపైన కిరణ్ దగ్గర ఇచ్చిన డబ్బు మాకు సంబంధం లేదు అని చెప్తారు. కిరణ్ దగ్గర మీరు కంప్లైంట్ చేయండి అని చెప్తారు. కిరణ్ అనే అతను వచ్చి డబ్బులు వసూలు చేసుకోతే మీకు సంబంధం లేకుండా ఎవరికి సంబంధం ఉంటుంది? ఓడీలు, విపరీతమైనటువంటి ఓడీలు వేస్తూ ఉంటారు. 4,10,000 రూపాయలు లోన్ తీసుకుంటే 3,20,000 రూపాయలు డబ్బులు కట్టాడు. ఈరోజు 1 టైం సెటిల్మెంట్ చేస్తామని చెప్తే తెరా మళ్ళీ 4,10,000 రూపాయలు డబ్బు కడితేనే మేము బండి ఇస్తామని చెప్తున్నాం. ఒకతోడో హ్యాడ్లో బండి పెట్టిన దానికి 6,000 రూపాయలు పెనాల్టీ వేస్తూ ఉన్నారు. సీజింగ్ ఛార్జ్ అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా అక్కడ హ్యాడ్ ఛార్జీ పర్ డే 100 రూపాయలు లెక్కనని చెప్తా ఉన్నారు. అంటే శ్రీరామలో ఉండేటువంటి టిప్పర్లు కావచ్చు, అనేకమైనటువంటి కేసులన్నీ కూడా ఈవేళ వెనక్కి తేవాలి. ఈవేళ ఈ శ్రీరామ ఫైనాన్స్లో చేసినటువంటి ఫైనాన్స్ ద్వారా రైతాంగం కావచ్చు, ట్రాక్టర్లు, లారీలు, ఈ 4-వీలర్స్కి సంబంధించినటువంటి ఆటో ఫైనాన్స్కి సంబంధించిన ఆటో కార్మికులు వీళ్ళంతా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలాంటి ఆగడాలు కట్టడి చేయాలంటే తక్షణమే రేణుగుంట రోడ్లో ఉన్నటువంటి మెయిన్ బ్రాంచ్లో ఉన్నటువంటి శ్రీరామ ఫైనాన్స్ వద్దకు మీరు మొత్తం కూడా తిరుపతి యావత్తులో ఉన్నటువంటి ఈ 3 జిల్లాలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఇక్కడికి 21వ తారీఖున ఉదయం 10 గంటలకు అక్కడ శ్రీరామ ఫైనాన్స్ ముట్టడి కార్యక్రమానికి రావాలి. ఆ ముట్టడి కార్యక్రమంలో ఎవరెవరు మీకు వెలుగులోకి రావాల్సినటువంటి బండ్లు, సమస్యలన్నీ కూడా తీసుకొని వస్తే మొత్తం కూడా ఫైనాన్స్ని మొత్తం క్లోజ్ చేయించడానికి కూడా పూర్తిగా ఆటో కార్మికులు, ట్యాక్సీ కార్మికులు, జీప్ కార్మికులు, టిప్పర్స్, ట్రాక్టర్స్ అందరూ కూడా అక్కడ రావాలని చెప్పేసి శ్రీరామ ఆగడాలను అరికట్టడానికి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఎవరెవరు పోతే న్యాయంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి కార్మికుల తరఫున, పేద ప్రజల తరఫున, రైతాంగం తరఫున సిపిఐ ఎర్ర జెండా వాళ్ళకి అందరికీ అండగా ఉంటుంది. 21వ తారీఖున సంబంధించినటువంటి ఈ నెల 21వ తారీఖున శనివారం ఆ ఫైనాన్స్ వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు, కార్మికులు అందరూ, ట్యాక్సీ కార్మికులు అందరూ కూడా అక్కడికి వచ్చి ఈ ధర్నాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి తెలియజేస్తూ ఉన్నాం.